రేవంత్ సర్కార్ అసమర్థ నిర్ణయాలను సొంత పార్టీ నేతలే తీవ్రంగా ఎండగడుతున్నారు. హెచ్సియు భూముల విక్రయం నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం ఖండించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలకు వ్యతిరేకంగా వచ్చిన విమర్శలపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా ఇలాగే వ్యవహరిస్తుందంటూ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ భూముల విషయంలో ప్రభుత్వం నిరంకుశ ధోరణిని అవలంబిస్తుందని అన్నారు. అధికార కాంగ్రెస్ నాయకత్వం పారదర్శకతకు బదులు జవాబుదారీతనం లేకుండా బుల్డోజింగ్ నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శకులు వాదిస్తున్నారని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మరోవైపు ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ ఇప్పటికే తప్పుపట్టింది. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, రేవంత్ సర్కార్ అసమర్థ నిర్ణయాలను సొంత పార్టీ నేతలే తీవ్రంగా ఎండగడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలకు సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున వ్యతిరేకత వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా హెచ్సియు భూముల విక్రయం నిర్ణయం వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంటున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా హెచ్సియు భూముల విక్రయం నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఆయన ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలకు వ్యతిరేకంగా వచ్చిన విమర్శలపైన ఆయన కొంత తీవ్రంగానే స్పందించారని చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా ఇలాగా వ్యవహరిస్తుందన్న రీతిలో ఆయన స్పందించిన పరిస్థితి కనిపించింది. ప్రభుత్వ భూముల విషయంలో నిరంకుశ ధోరణిని అవలంబిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అధికార కాంగ్రెస్ నాయకత్వం పారదర్శకతకు బదులు జవాబుదారీతనం లేకుండా బుల్డోజింగ్ నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శకులు వాదిస్తున్నారని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విద్యార్థుల ఆందోళనతో సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడుకుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాము. వాళ్లతో పాటు ఏబీవీపీ లాంటి విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. భూముల అమ్మకం పైన ఆందోళన చేస్తున్న వాళ్లపై కూడా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దాదాపుగా 200 మంది విద్యార్థులను ప్రభుత్వం ఇప్పటికే అరెస్ట్ చేసింది. అయితే అరుదైన పక్షి జాతులు వన్యప్రాణులకు ఆలవాలంగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల్లో చెట్లను నరికేసి ప్రభుత్వం ఆ స్థలాన్ని కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చూస్తున్నాయి. వాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న విధానాలను ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హెచ్సియుకు చెందిన 400 ఎకరాలను అమ్మకానికి పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు, ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కాస్త ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొని ఉంది. ప్రతిపక్షాలు కూడా విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుకు వెళ్ళనియము, విద్యార్థుల పట్ల అనిశ్చితంగా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఇప్పటికే స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు విద్యార్థులకు చేదోడు వాదోడుగా ఉంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కూడా వెళ్లి విద్యార్థులకు బాధ్యత అందిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సతీష. రైట్ సురేష్, థ్యాంక్ యూ.